ఇది నిన్నటిది రావాలి. సరే ఇది మామూలు ఇది నొక్కితే రికార్డ్ అవుతుంది. ఆర్ దెన్ సర్కిల్లో సెగ్మెంట్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్. ఓకే. దెన్ ఆల్రెడీ క్రియేట్ చేసిన సర్కిల్కి సెగ్మెంట్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి సెలెక్ట్ ద సర్కిల్, దెన్ ఇప్పుడు నాకు ఈ సర్కిల్కి నేను సెగ్మెంట్స్ చేంజ్ చేసుకోవాలంటే సెలెక్ట్ ద సర్కిల్, గో టు ఎంటిటీ ఇన్ఫో, చేంజ్ ద సెగ్మెంట్స్. క్లియర్? దెన్ ఏదైనా కమాండ్ నుంచి మనం బ్యాక్ వెళ్ళాలంటే స్పేస్ బార్. ఓకే. దెన్ ఆర్క్కి కమాండ్ ఆర్క్. 4 టైప్స్ ఆఫ్ ఆర్క్స్ ఉన్నాయి. అందులో మనకి ఏ ఆర్క్కి కమాండ్ ఉంది? 2 పాయింట్ ఆర్క్కి. ఈ ఆర్క్కి మాత్రమే మనకి కమాండ్ ఉంది. ఓకే. డిఫాల్ట్గా మనం ఏ ప్రెస్ చేస్తే మనకి 2 పాయింట్ ఆర్క్ మాత్రమే తీసుకునేది, రిమైనింగ్ మొత్తం డైరెక్ట్గా అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. దెన్ స్ట్రెచ్కి స్కేల్కి డిఫరెన్స్ ఏంటి? స్ట్రెచ్కి స్కేల్కి డిఫరెన్స్ ఏదైనా ఆబ్జెక్ట్ని ఓకే స్ట్రెచ్ అంటే ఇదర్ లెంత్ విడ్త్ ఆర్ హైట్ మాత్రమే చేంజ్ చేయడాన్ని మనం స్ట్రెచ్ అంటాం. ఓకే. ఇప్పుడు అందరికీ పీడిఎఫ్ వచ్చిందా? చూసారా? అసలు ఓపెన్ చేశారా? దెన్ ప్లాన్ చూసారా? ఈరోజు వచ్చేసి మనకి ఇప్పుడు డ్రా కమాండ్స్ అయిపోయినాయి. మోడిఫై కమాండ్స్లో ఇప్పుడు వచ్చేసి ఫాలో మీ ఒకటి ఉంది. దెన్ కెమెరా టూల్స్ కూడా అయిపోయినాయి. ఆ ఫాలో మీ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇప్పుడు ప్లాను, డోర్స్, విండోస్, మెటీరియల్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని బేస్ చేసుకొని ఆఫ్టర్నూన్ సెషన్లో మీరు మీ ఓన్ ఏదైతే హౌస్ ఉండిద్దో దాన్ని మీరు బిల్డప్ చేయండి. ఓకే. లేదా మీకు ఏదైనా డ్రీమ్ హౌస్ ఉంటే వాటిని మీరు క్రియేట్ చేయండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు కదా? వాట్ ఈస్ ఫాలో మీ? ఇది మనకి ఫాలో మీ యొక్క యూజ్ ఏంటి? ఆటో క్యాడ్లో స్వీపు ఉన్నారా? స్వీపు, రివాల్వ్ 3Dలో, ఆటో క్యాడ్ 3Dలో, ఆటో క్యాడ్ 3D ఐడియా లేదా? అందులో మనకి స్వీపు, రివాల్వ్, స్ట్రెచ్ అవన్నీ ఉంటాయి. ఓకే. ఎక్స్ట్రూడ్, పుష్పులు కూడా మనకి ఆటో క్యాడ్ 3Dలో ఉంటాయి. క్లియర్? ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది ఒక లైన్. ఈ లైన్ని నేను ఒక ఐరన్ రాడ్ షేప్లో క్రియేట్ చేయాలి. ఓకే. దానికోసం మనం ఈ ఫాలో మీ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. క్లియర్? 1 by 1 చూద్దాం. మనకి 2 ways ఉన్నాయి. ఆఫ్సెట్కి కమాండ్, ఎఫ్. స్కేల్కి ఎస్. ఇప్పుడు మనం ఫాలో మీకి కమాండ్ ఏం లేదు, డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవడమే. ఇది మనం 2 waysలో సెలెక్ట్ చేసుకుంటాం. ఏదైతే ఫాలో మీ ఉందో కమాండ్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ లైన్కి ఫాలో అవ్వాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఇలా తీసుకెళ్తే 1 minute ఇలా మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే. ఆర్ మనకి ఏదైతే ఉందో లైన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫాలో మీ
పాత్ ఇలా సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, ఇవి వచ్చేసి మనకి చాలా యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, యా, అవి ఎక్కడెక్కడ యూజ్ అయితే చెప్తాం. మనం ఒక రోడ్ క్రియేట్ చేయాలి. ఓకే, నార్మల్గా అది స్ట్రైట్ రోడ్ అనుకోండి, ఆ షేప్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసుకుంటాం, ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం, వచ్చేసిద్ది. ఓకే, అది మనకి కర్వ్డ్ షేప్లో ఉంది. కర్వ్ షేప్లో మనం ఎక్స్ట్రూడ్ చేయగలమా? ఎగ్జాక్ట్గా చేయలేం కదా. అలాంటప్పుడు మనం కర్వ్ షేప్లో ఒక లైన్ క్రియేట్ చేసుకొని ఏదైతే షేప్ రోడ్ ఉందో ఆ రోడ్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఫాలో మీ అయిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్క్ ఇలా నేను షేప్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దెన్ లైన్ 6 feet, అది ఏ యాక్సిస్లో లైన్ అనేది క్రియేట్ అవుతుంది క్లియర్గా చూసుకోండి. యాక్సిస్ కరెక్ట్గా రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూలో ఇవ్వాలి ఇప్పుడు, బట్ నేను ఇలా ఇలా ఇచ్చాను. ఓకే, అది మనకు క్లియర్గా రాదు. సిక్స్ ఇంచెస్, 12 feet, 1 minute. 6 inches వచ్చేసి 3 inches, 12 feet, 3 inches, 6 inches, ఇలా నేను ఒక షేప్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫాలో మీ, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఆటోమేటిక్గా మనకి ఆ షేప్లో రోడ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, అదే మనం ఎక్స్ట్రూడ్ పుష్ పుల్తో చేయాలంటే చాలా కాంప్లికేట్ అవుతుంది. స్ట్రైట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైన్ లేదు నాకు, పుష్ పుల్ ఇలా స్ట్రైట్ రోడ్ అయితే మనకి ఎంత కావాలనుకున్నా వచ్చేసింది. నాకు ఆర్క్ షేప్లో కర్వ్ అవ్వాలంటే, కర్వ్ క్రియేట్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఫాలో మీ అనేది యూస్ చేయాలి. ఓకే, దెన్ ఫాలో మీతో చాలా యూజెస్ ఉన్నాయి. 1 by 1 చూద్దాం. మనం స్టేర్ కేసెస్ క్రియేట్ చేస్తాం. ఓకే, అందులో మనం రైలింగ్ క్రియేట్ చేసుకోవాలంటే ఫాలో మీ. ఓకే, రెక్టాంగిల్ స్టేర్ కేస్ అప్పుడు కూడా చెప్తాను. పుల్ ఆర్క్ యా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫాలో మీ, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్గా చుట్టూ మనకి అది ఫాలో అయిపోతుంది. ఓకే, సేమ్ అలానే ఫాలో మీ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్, ఇలా. ఓకే, దెన్ ఒక ఫౌంటైన్ లాగా క్రియేట్ చేద్దాం యూజింగ్ ఫాలో మీ.
యాక్సిస్ కరెక్ట్గా తీసుకోకపోతే మనకి అది కరెక్ట్గా క్రియేట్ అవ్వదు. యాక్సిస్ అనేది క్లియర్గా చూసుకోండి. ఇలా క్రియేట్ చేసుకున్నాను. సర్కిల్, టాప్ వ్యూ. ఇప్పుడు నేను ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని ఇది రొటేట్ అవ్వాలి, లైక్ ఫాలో మీ అవ్వాలి. ఓకే, ఒక ఫౌంటైన్ లాగా. క్లియర్? దాన్ని మనం కావాలి అనుకుంటే ఇక్కడ ఆర్క్ తీసేసుకుంటున్నాను నేను. ఎరేజ్. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ ద ఫేస్, ఫాలో మీ, సెలెక్ట్. క్లియర్? ఇలా మనం డిఫరెంట్ షేప్స్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి ఫాలో మీ అనేది యూజ్ చేస్తాం. దెన్ లైన్ తీసుకుంటున్నాను మళ్ళీ. select the face, follow me, select. ఓకే, అదే మనం డైరెక్ట్గా ఎక్స్ట్రూడ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా రాదు. క్లియర్? ఫాలో మీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫాలో మీ? యా, ఇక్కడ మనకి మొత్తం క్లియర్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టేప్ మెజర్. టేప్ మెజర్ ఈజ్ నథింగ్ బట్ రిఫరెన్స్ లైన్. ఓకే, అది మనకి లైన్ లా కనిపిస్తుంది బట్ అది లైన్ కాదు. ఓకే, దాన్ని యూజ్ చేసుకొని దాని మీద మనం లైన్స్ క్రియేట్ చేసుకోవడానికి టేప్ మెజర్. ఓకే, టీ ఈజ్ ద షార్ట్ కట్ ఫర్ టేప్ మెజర్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ నుంచి ఒక 10 feet డిస్టెన్స్తో లైన్ కావాలి, 10 feet. ఓకే, ఇక్కడ నుంచి ఇంకొక 10 feet కావాలి. ఇలా రిఫరెన్స్ లైన్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం దాని మీద మనం లైన్ క్రియేట్ చేసుకుంటాం. 20 feet, 30 feet. దెన్ దాని మీద మనం రెక్టాంగిల్ క్రియేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, మనం ప్లాన్స్ క్రియేట్ చేయడానికి టేప్ మెజర్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. ప్లాన్స్ కానీ, డోర్స్, విండోస్ ప్లేస్ చేసుకోవడానికి కానీ, దెన్ టీవీ యూనిట్, కిచెన్ యూనిట్, ప్రతిదానికి మనకి టేప్ మెజర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, దెన్ ప్రొట్రాక్టర్ వచ్చేసి సేమ్ లైక్ టేప్ మెజర్ బట్ విత్ సమ్ యాంగిల్తో రావాలి అనుకున్నప్పుడు 45 degrees. ఓకే, యాంగిల్స్తో రావాలి అనుకున్నప్పుడు మనకి ప్రొట్రాక్టర్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, టేప్ మెజర్ స్ట్రైట్గా మాత్రమే వస్తుంది, ఏదర్ హారిజెంటల్ ఆర్ వర్టికల్. ఇక్కడ నుంచి తీసుకుంటే దీని నుంచి ఇలా స్ట్రైట్గా, దీని నుంచి స్ట్రైట్గా. ఓకే, అదే ప్రొట్రాక్టర్ అయితే విత్ సమ్ యాంగిల్తో మనకి క్రియేట్ అవుతుంది. క్లియర్? ఏవైతే ఈ టేప్ మెజర్తో ఉన్న గైడ్ లైన్స్ ఉంటాయో వాటిని డిలీట్ చేసుకోవాలంటే బై యూజింగ్ ఎరేస్తో డిలీట్ చేసుకోవచ్చు, లేదా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. ఆర్ గో టు ఎడిట్, డిలీట్ గైడ్స్ అంటే ఆటోమేటిక్గా అన్ని గైడ్స్ డిలీట్ అయిపోతాయి. క్లియర్? దెన్ ప్లాన్ చూద్దాం. ప్లాన్ కంటే ముందు మీకు స్టాండర్డ్ డైమెన్షన్స్ అనేది తెలియాలి.
ఏమన్నా ఐడియా ఉందా? మినిమం అండ్ మ్యాక్సిమం సైజెస్ ఇవి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే వాష్రూమ్స్కి మనకి స్మాల్, మీడియం, లార్జ్. స్మాల్, మీడియం, లార్జ్. స్మాల్ వచ్చేసి మనకి 3 feet by 4 feet, 3 feet by 5 feet. అవి రెగ్యులర్గా ఎవరు యూజ్ చేయరు. కామన్గా యూజ్ చేసింది 4/6 ఆర్ 4/6 inches by 7 feet. ఓకే. దెన్ లార్జ్ వచ్చేసి 5/8 విత్ అటాచ్డ్ వాటర్ క్లోసెట్. ఓకే. దెన్ కమ్ టు వాటర్ క్లోసెట్, రెగ్యులర్గా యూజ్ చేసేది 3/3. దెన్ కిచెన్. దెన్ ఇప్పుడు వాస్తు పరంగా చూస్తే కిచెన్ ఎట్ సైడ్ ఉంటుంది, ఏమైనా ఐడియా ఉందా? సౌత్ ఈస్ట్. కిచెన్ని బేస్ చేసుకొని అది మనకి ఏ ఫేసింగ్ హౌస్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పేసేది. ఓకే. మనకి అది ఫేసింగ్ తెలియకపోయినా ఒకవేళ గూగుల్లో ఇమేజ్ డౌన్లోడ్ చేసినా కూడా ఫేసింగ్ అనేది మనం కిచెన్ని బేస్ చేసుకొని చెప్పేసేది. క్లియర్? కిచెన్ ఒకటి, స్టెప్స్, ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏ ఫేసింగ్ బిల్డింగ్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ కిచెన్ వచ్చేసి స్మాల్ 6/8 అంటున్నారు. మనకి ఇంకా ఆప్షన్ లేదు అన్నప్పుడు 6/6 కూడా తీసుకోవచ్చు. ఓకే. 6/6 కూడా తీసుకుంటూ ఉంటాం. చాలా చిన్న బిల్డింగ్స్ ఇంకా ఆప్షన్స్ లేవు అన్నప్పుడు 6/6 కూడా తీసుకుంటూ ఉంటాం. అది రేర్. దెన్ 6/8, 8/8, అండ్ మీడియం వచ్చేసి 8/10, 8/12. ఇవి మనం కామన్గా యూజ్ చేసేది. ఓకే. దెన్ లార్జ్ 10/10, 10/12. ఇవి ఎక్కువగా యూజ్ చేయం. బట్ మనకి స్పేస్ ఉంది కావాలి అని క్లయింట్ అడిగినప్పుడు మనం అలా డిజైన్ చేస్తూ ఉంటాం. ఓకే. బెడ్రూమ్స్, మెయిన్ బెడ్రూమ్స్ స్మాల్ వచ్చేసి 8/8, 10/12, 10. రెగ్యులర్గా యూజ్ చేసేది వచ్చేసి మనకి 12/12 ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. 12/12 అనేది మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తూ ఉంటాం. దెన్ చిల్డ్రన్ బెడ్రూమ్కి 10/12 ఆర్ 10/10. ఈ రెండు చిల్డ్రన్ బెడ్రూమ్స్ తీసుకుంటూ ఉంటాం. ఓకే. దెన్ కమింగ్ టు లార్జ్ 12/14, 12/15. ఓకే. ఇలా తీసుకోవడానికి కూడా కొన్ని ప్రిఫరెన్సెస్ ఉన్నాయి బెడ్రూమ్ సైజెస్కి. ఫర్ ఎగ్జాంపుల్ 12/12 అనుకుందాం. ఓకే. 12/12 ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు అంటే మనకి వార్డ్రోబ్స్ ఉంటాయి. ఓకే. బెడ్రూమ్లో ఏమేమి ఉంటాయి? వార్డ్రోబ్స్, బెడ్ సైడ్ టేబుల్. ఓకే. ఇక్కడ మనకి 12 feet ఉంది. వార్డ్రోబ్ సైజ్ ఎంత ఉంటుంది? వార్డ్రోబ్ విడ్త్ ఆర్ డెప్త్, వాల్ నుంచి ఫ్రంట్కి ఎంత డెప్త్ ఉంటుంది వార్డ్రోబ్? ఎనీ ఐడియా? డైమెన్షన్స్ మొత్తం క్లియర్గా రేపు క్లాస్లో వార్డ్రోబ్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఓన్లీ డెప్త్ మాత్రం చెప్పండి. ఎంత? 1 feet 6 inches నుంచి 2 feet వరకు ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 1 feet 6 inches అనుకుందాం. దెన్ బెడ్ సైడ్ టేబుల్ డైమెన్షన్స్ ఎంత ఉంటాయి? 1 feet 6 inches by 1 feet 6 inches by 1 feet 6 inches or 2 feet by 1 feet 6 inches by 1 feet 6 inches. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 1 feet 6 inches అనుకుందాం. ఇక్కడ నుంచి మనకి 1 feet 6 inches ప్లస్ వార్డ్రోబ్ నుంచి బెడ్ సైడ్ టేబుల్కి 6 inch గ్యాప్. ఓకే. 1 feet 6 inches ప్లస్ 6 inches 2 feet. అక్కడ నుంచి మనకి బెడ్ సైడ్ టేబుల్ వచ్చేసి 1 feet 6 inches. బెడ్ సైడ్ టేబుల్ నుంచి బయటికి 6 inches. టోటల్ అక్కడ మనకి 3 feet వస్తుంది, సారీ 4 feet వస్తుంది. ఓకే. దెన్ బెడ్ సైజెస్ ఎన్ని టైప్స్ ఆఫ్ బెడ్స్ ఉంటాయి మనకి? ఎన్ని టైప్స్? 3 types. Any idea? King size, queen size, single cot. Okay. Clear? King size, queen size, single cot. 6 feet by 6 feet 6 inches by 1 feet 6 inches or 2 feet height ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు. మ్యాక్సిమం 1 feet 6 inches ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. 6 feet by 6 feet 6 inches by
1 feet 6 inches. Queen వచ్చేసి 5 feet by 6 feet 6 inches by 1 feet 6 inches. సింగిల్ కాట్ వచ్చేసి 3 feet by 6 feet 6 inches by 1 feet 6 inches. ఓకే, మనం మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి కింగ్ సైజే తీసుకుంటూ ఉంటాం. అది ఎంత వస్తుంది మనకి? 6 feet వస్తుంది. 6 + 4 ఎంత? 10. దెన్ అటు ఆ 2 feet వచ్చేసి మనకి ఇక్కడ మనం పాసేజ్ కోసం తీసుకుంటూ ఉంటాం. లేదు అనుకుంటే కొంతమంది అక్కడ కూడా బెడ్ సైడ్ టేబుల్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, లైక్ చార్జెస్ ప్లేస్ చేసుకోవడానికి వాటి కోసం. ఓకే, మనకి ఎగ్జాక్ట్గా 12 feet by 12 feet ఎందుకు తీసుకుంటారని ఒక క్లారిటీ వచ్చిందా? మెయిన్ ఎక్కువగా మనకి 12 by 12. ఓకే, ఇక్కడ మనకి 10 by 12 అనుకోండి, ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, లార్జ్ వచ్చేసి మనకి 12 by 14 ఆర్ 12 by 15. క్లియర్? లివింగ్ రూమ్ అంటే లివింగ్ రూమ్ ఇస్ నథింగ్ బట్ హాల్. ఈ సైజెస్ వచ్చేసి మనకి 10 by 10 స్మాల్, 10 by 10, 10 by 12. లార్జ్ వచ్చేసి మనకి 12 by 14, 12 by 16. ఎక్కువగా మనం ప్రిఫర్ చేసేది 12 by 14 ఆర్ 12 by 16. అవే మనం కామన్గా తీసుకుంటూ ఉంటాం. ఓకే, లార్జ్ వచ్చేసి మనకి 14 by 18 ఆర్ 16 by 20. క్లియర్? డైనింగ్ రూమ్ మనకి మ్యాక్సిమం కిచెన్కి అటాచ్డ్ ఓపెన్ కిచెన్ పెట్టేసుకొని అక్కడే డైనింగ్ రూమ్ ఇచ్చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు లేదనుకుంటే సపరేట్గా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. 8 by 10, 10 by 12, 12 by 14. మనకి ఫ్యామిలీ మెంబర్స్ని బేస్ చేసుకొని ఆ సైజ్ తీసుకుంటూ ఉంటాం. కామన్గా యూజ్ చేసేది 8 by 10. ఓకే, దెన్ పూజా ఏరియా. పూజా రూమ్ వచ్చేసి 4 by 5, 4 by 6. రెగ్యులర్గా యూజ్ చేసేది 4 by 5. బాల్కనీ వచ్చేసి మ్యాక్సిమం ఇప్పుడు తక్కువ ఇస్తున్నారు. ఒకవేళ బాల్కనీ తీసుకోవాలి అనుకుంటే అక్కడ ఉన్న స్పేస్ని బట్టి 10 by 3 ఎక్కువ తీసుకుంటారు. ఒకవేళ స్పేస్ ఉంటే 10 by 4. ఓకే, ఇంక ఇవన్నీ ఏం అవసరం లేదు. వరండాలు, పార్కింగ్ సైజులు అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ప్రకారం తీసుకుంటూ ఉంటాం. క్లియర్? దెన్ ఆఫ్టర్నూన్ సెషన్లో మీరు మీ హౌస్ ప్లాన్ చేసినప్పుడు వాటి డైమెన్షన్స్ మీకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి, ఓకే, మీ ఏదైతే హౌస్ ఉందో అందులో బెడ్రూమ్ ఎక్కడుంది, కిచెన్ ఎక్కడుంది, హాల్ ఎక్కడుంది, వాటిని బేస్ చేసుకొని ఇందులో మీకు ఏ సైజ్ నచ్చితే, ఇప్పుడు బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్లో మీకు మ్యాక్సిమం లార్జ్ కావాలా, మీడియం కావాలా, ఏ సైజ్ కావాలో తీసుకొని దాన్ని బేస్ చేసుకొని యాక్యురేట్గా ప్లాన్ అనేది డిజైన్ చేయండి. ఓకే, ప్లాన్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా టాప్ వ్యూలో సెట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. టాప్ సెట్ చేస్తున్నాను. టేప్ మెజర్, గైడ్స్ కూడా వద్దు అనుకుంటే ఎడిట్, డిలీట్ గైడ్స్. సారీ, గైడ్స్ ఆల్రెడీ లేవు కదా, యాక్సెస్ కూడా తీసేస్తున్నాను. టేప్ మెజర్, టేప్ మెజర్, ఇక్కడ నుంచి ఒక లైన్, ఇక్కడ నుంచి ఒక లైన్ సెట్ చేసుకొని వ్యూ, గైడ్స్, యాక్సెస్ తీసేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ప్లాన్ ఓపెన్ చేయడానికి ఓపెన్ చేశాను. సైజెస్ చెప్పండి ఒకసారి. సైజెస్ నేను ఎంటైర్ ప్లాట్ అడుగుతున్నాను.
30/40. ఇప్పుడు అది ఏ ఫేసింగ్ హౌస్ అది? ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్? ఈస్ట్ ఫేసింగ్ 30/40 కాబట్టి టేప్ మెజర్ 30 feet 40 feet. ఓకే, ప్లాట్ సైజ్ అని తీసుకున్నాము. ఇప్పుడు మనకి రెక్టాంగిల్ లేదు అనుకుంటే ఎంటైర్ ఒకేసారి మొత్తం తీసేసుకొని తర్వాత చేద్దాం. టేప్ మెజర్ అవుటర్ వాల్ థిక్నెస్ ఎంత ఉండేది? 9 inches. దాని తర్వాత బెడ్రూమ్ 12 by టేప్ మెజర్ ఇక్కడ నుంచి మనకి 12 feet. దెన్ ఇక్కడ నుంచి 12 feet. ఇన్నర్ వాల్ థిక్నెస్ ఎంత ఉంటాయి? 4.5 or 6 inches. ఈ ప్లాన్లో తీసుకున్నది వచ్చేసి 6 inches. సిక్స్ ఇంచెస్. దెన్ టాయిలెట్ వచ్చేసి 4/8. ఇక్కడ నుంచి మనకి 4 feet 6 inches. Eight feet 6 inches. ఇంతవరకు క్లియర్ కదా? ఒకసారి డ్రా చేసుకుందాం. రెక్టాంగిల్ outer to outer, then inner to inner. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్, అవుటర్ ఒకటి ఇన్నర్ ఒకటి. దెన్ టాయిలెట్, దెన్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఓకే, దెన్ తర్వాత మనకి కిచెన్ ఆర్ లివింగ్ రూమ్. కిచెన్ తీసుకున్నాడు. టేప్ మెజర్ ఎంత ఉంది మనకి? 8 feet by 12 feet 6 inches. feet 6 inches. ఓకే, దీనికి కూడా మనం 6 inches తీసుకుందాం. ఓకే, రెక్టాంగిల్ ఇక్కడ మనకి 12/30 ఆల్రెడీ క్రియేట్ చేసింది కాబట్టి డైరెక్ట్ తీసేసుకుంటున్నాను. ఇది 12 ఇన్నర్ అవుటర్. ఓకే, దెన్ ఇక్కడ మనకు ఒకటి ఉంది. ఇప్పుడు మొత్తం ఈ గైడ్స్ మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఎడిట్ డిలీట్ గైడ్స్. ఆటోమేటిక్గా గైడ్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు మనం డోర్స్కి ఓపెనింగ్ అనేది ఇద్దాం. ఓకే, డోర్ ఓపెనింగ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా? లెఫ్ట్ అనేవాడు రైట్ సైడ్. రైట్ అనేవాళ్ళు రిమైనింగ్. ఒకసారి నీ ఇంట్లో లెఫ్ట్ ఓపెన్ అవుతుందా రైట్ ఓపెన్ అవుతుందా ఇమాజిన్ చేసుకొని అప్పుడు చెప్పండి క్లియర్గా. లెఫ్ట్, అన్ని డోర్స్ లెఫ్ట్. వాల్ ఇట్ సైడ్ ఉంటే మనకి
అటు సైడ్ ఓపెనింగ్ అనేది తీసుకుంటాం. ఎందుకు? స్పేస్ అనేది మనకి యూటిలైజ్ చేసుకోవడానికి వాల్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ తీసుకుంటాం. ఓకే, యా. మనం డోర్ ఎన్ని డిగ్రీస్లో ఓపెన్ చేస్తాం? 90 180? 90 డిగ్రీస్లోనే కదా. ఓకే, డోర్ మనకి ఓపెన్ చేసినప్పుడు ఎటైతే వాల్ ఉందో అటు సైడ్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాల్ ఎక్కడ ఉంది, ఇటు సైడ్ కాకుండా అటు సైడ్ ఓపెన్ చేసాం అనుకోండి. ఓకే, ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్కి వచ్చి ఆగిపోతుంది. దాని పక్కన ఏదైతే స్పేస్ ఉందో అది మనం యూటిలైజ్ చేసుకోలేము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్ అనుకుందాం. బెడ్రూమ్లో డోర్ వాల్ ఉన్న సైడ్ కాకుండా రిమైనింగ్ సైడ్ ఓపెన్ చేసాం అనుకోండి, అక్కడ మనం టీవీ యూనిట్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకున్నా కూడా మనకి వ్యూ అనేది కరెక్ట్గా ఉండదు, మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్గా ఉండదు. ఓకే, యా. మనకి ఏదైతే వాల్ ఉంటుందో అటు సైడ్ డోర్ అనేది ఓపెన్ చేసుకుంటాం. ఇది క్లియర్ కదా? దెన్ వాల్ నుంచి డోర్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి? 9 ఇంచెస్, అంతేనా? కరెక్ట్ అయింది. కరెక్టేనా? అందరూ అగ్రీ చేస్తున్నారా? మనకి మినిమం 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ నుంచి మ్యాక్సిమం 1 ఫీట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇంచెస్ తీసుకుందాం. మీ డౌట్ క్లియర్ చేసుకుంటాం చూడండి. ఇక్కడ నుంచి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకే, మినిమం డోర్ సైజ్ ఎంత? లెంత్ 3/7. ఓకే, అంతేనా? మనకి రూమ్ని బట్టి డోర్ సైజ్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, మెయిన్ డోర్ సైజ్ 3 feet 6 inches to 4 feet based on the design and వాస్తు. వాస్తుని డిజైన్ బేస్ చేసుకొని 3 feet 6 inches నుంచి 4 feet వరకు పెట్టుకుంటే హైట్ వచ్చేసి మనకి 7 feet. ఓకే, రిమైనింగ్ బెడ్రూమ్స్ లో మనకి 3 feet by 7 feet. ఓకే, ఏదైనా కిచెన్ ఏదైనా బ్యాటరీ చేంజ్ చేయాలన్నమాట. కిచెన్స్ దెన్ టాయిలెట్స్ మనకి 2 feet 6 inches by 7 feet. ఓకే, ఓల్డెన్ డేస్ లో మనకి 7 feet తీసుకోరు, 6 feet 6 inches అలా తీసుకుంటారు. ఇప్పుడు అందరూ మాక్సిమం 7 feet హైట్ తీసుకుంటారు. ఈవెన్ వాష్రూమ్ డోర్స్ కూడా 7 feet హైట్ తీసుకుంటారు. ఓకే, మెయిన్ డోర్ వచ్చేసి 3 feet 6 inches to 4 feet by 7 feet. రిమైనింగ్ బెడ్రూమ్స్ వచ్చేసి 3 feet by 7 feet. ఓకే, ఇక్కడ మనం 3 feet తీసుకుందాం. ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్గా వాల్లో వెళ్ళి సెట్ అయింది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, అది మనకి రాదు కదా. త్రీ ఇంచెస్ 3 feet రెక్టాంగిల్. There is అర్థమైంది. 3 ఇంచెస్ చెప్పాను. మనకి అక్కడ ఉన్న స్పేస్ని బట్టి కూడా మనం తీసుకుంటూ ఉంటాం. రెగ్యులర్గా తీసుకునేది మనం 6 inches, బట్ స్పేస్ని బట్టి ఏదైనా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మినిమం 3 inches, మ్యాక్సిమం 1 feet. 1 feet అసలు ఎవరు తీసుకోరు, బట్ చెప్తున్నాను మినిమం అనేది 3 inches, మ్యాక్సిమం వచ్చేసి 1 feet. బేస్డ్ ఆన్ ది స్పేస్ అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, టేప్ మెజర్ 4 inches, 2 feet 6 inches, rectangle, terrace, then ఇది మనకి 6 inches తీసుకుంటున్నాను.
ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు కావాలంటే 1 ఫీట్ వరకు తీసుకోవచ్చు. తీసుకున్న స్పేస్ వేస్ట్ అయిపోతుంది తప్ప దేనికి యూజ్ అవ్వదు. రెక్టాంగిల్, ఎడిట్, డిలీట్ గైడ్స్, దెన్ ఎరేజ్. సేమ్ ఆటో క్యాడ్లో ఎలా అయితే ఇది మొత్తం ట్రిమ్ అండ్ ఎక్స్టెండ్ చేసుకుంటామో అలానే ఇక్కడ మనం ఎరేజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మెయిన్ డోర్ కాబట్టి సెంటర్లో ఇచ్చేసి మిడ్ పాయింట్ 2 ఫీట్ 2 ఫీట్ 4 ఫీట్ తీసుకుంటున్నాను. రెక్టాంగిల్, ఎరేజ్, ఎడిట్, డిలీట్ గైడ్స్. దెన్ ఇక్కడ మనకి పార్కింగ్ వస్తే టోటల్ 16 ఉన్నట్టుంది మేబీ. 16లో 12 ఫీట్ గేట్ కాబట్టి 2 ఫీట్ అటు 2 ఫీట్ ఇటు తీసేస్తున్నాను. ఓకే, టూ ఫీట్ 2 ఫీట్. రెక్టాంగిల్, ఎరేజ్, ఎడిట్, డిలీట్ గైడ్స్. ఇప్పుడు మనం యాక్సిస్ అనేవి సెట్ చేసుకొని ఐసోమెట్రిక్ వ్యూలో పెట్టేసుకొని పుష్ పుల్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి ప్లాన్ అనేది పుష్ పుల్ అయిపోతుంది. 1 మినిట్. ఎరేజ్, ఇక్కడ మనం ఎరేజ్ చేయకపోవడం వల్ల మొత్తం కలిపి రాలేదు. ఓకే, పుష్ పుల్. ఎంత బిల్డింగ్ హైట్, ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ ఎంత? 3 మీటర్స్. ఇప్పుడు మనం మొత్తం ఫీట్స్ అండ్ ఇంచెస్లో చేస్తాం కదా, ఫీట్స్ అండ్ ఇంచెస్లో ఎంత? 10 ఫీట్. ఇక్కడ మనం ఇప్పుడు డోర్స్ విండోస్ సెట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం డోర్ ఓపెనింగ్ అనేది ఫుల్ ఓపెనింగ్ ఉంది, బట్ మనకు అలా కాదు కదా, కింద నుంచి 7 ఫీట్ ఉండాలి, పైన మనకి అటాచ్ అయిపోవాలి. దాన్ని కూడా మనం డిఫరెంట్ ప్లేస్లో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టేప్ మెజర్ పైనుంచి ఎంత కావాలి మనకి? 3 ఫీట్. ఓకే, రెక్టాంగిల్, పుష్ పుల్, ఓకే, దీన్ని అరేంజ్ చేసేసుకుంటాం. ఇలా చేస్తాం. లేదు అనుకుంటే మనకి ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని 1 బై 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను బై హోల్డింగ్ కంట్రోల్. మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ కంట్రోల్ కాపీ చేసుకుంటాను.
సేమ్ అదే లైన్ని ఎగ్జాక్ట్గా కిందకి 3 feet కాపీ చేసుకుంటున్నాను. ఓకే, పుష్ పుల్. దెన్ ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ ఇక్కడ 3 feet, రిమైనింగ్ మొత్తం 3 feet కాబట్టి డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే, ప్రీవియస్గా ఎంత అయితే మనం ఎక్స్ట్రూడర్ పుష్ పుల్ చేసామో సేమ్ అంతే అమౌంట్ అనేది పుష్ పుల్ అవుతుంది. ఎరేస్ ఈ ఎక్స్ట్రా లైన్స్ అన్ని డిలీట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం విండో ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి. ఓకే, స్టాండర్డ్ విండో సైజ్ ఎంత? విండో సైజెస్ విండో సైజెస్ కూడా మనకి బేస్డ్ ఆన్ ద రూమ్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, హాల్ తీసుకుంటాం, విడ్త్ వచ్చేసి 4 feet to 6 feet. ఓకే, హైట్ వచ్చేసి 4 feet. ఓకే, బేస్డ్ ఆన్ ది రూమ్ సైజ్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని 4 feet నుంచి 6 feet వరకు విడ్త్ తీసుకుంటాం, హైట్ వచ్చేసి 4 feet తీసుకుంటాం. ఓకే, దెన్ బెడ్రూమ్స్ లో 4x4 ఆర్ 3x4. ఓకే, మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కువ 4x4 తీసుకుంటూ ఉంటారు, లేదు అంటే 3x4 కూడా తీసుకోవచ్చు. క్లియర్? దెన్ కిచెన్ 2 feet 6 inches to 3 feet 6 inches or 3 feet. ఓకే, 2 feet 6 inches నుంచి 3 feet 6 inches వరకు తీసుకుంటారు, హైట్ వచ్చేసి 4 feet. ఓకే, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి. దెన్ స్టాండర్డ్ సిల్ హైట్ ఎంత? వాట్ ఈస్ సిల్ హైట్? సిల్ హైట్ అంటే ఏంటి, లింటల్ హైట్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? లింటల్ అంటే యా, సిల్ హైట్ అంటే చెప్పండి, అది రైట్ అయినా రాంగ్ అయినా చెప్పండి. డోర్ అర్థం కాదు. డోర్ నుంచి విండోకి ఉండే డిస్టెన్సా? ఓకే, ఇంకా రాంగ్ అది. ఇంకా డోర్ నుంచి ఫ్లోర్ నుంచి 1 meter పైకి. ఓకే, దేనికి అది? విండోకి. ఓకే, ఫ్లోర్ నుంచి విండో బాటమ్ ఏదైతే హైట్ ఉంటుందో దాన్ని మనం సిల్ హైట్ అంటాం. ఓకే, 2 feet 6 inches to 3 feet. క్లియర్? ఫ్లోర్ నుంచి విండో బాటమ్ ఏదైతే హైట్ ఉందో దాన్ని మనం సిల్ హైట్ అంటాం. 2 feet 6 inches నుంచి 3 feet వరకు తీసుకుంటాం, రెగ్యులర్గా యూస్ చేసి 3 feet. ఓకే, 3 ఫ్లోర్ నుంచి సిల్ హైట్ 3 feet, విండో హైట్ 4 feet, విండో నుంచి మళ్ళీ స్లాబ్కి 3 feet. 4 + 3 + 3 10. ఓకే, అది ఎగ్జాక్ట్గా మనకి సెంటర్లో విండో వస్తుంది. క్లియర్? దెన్ యాజ్ పర్ వాస్తు నంబర్ ఆఫ్ డోర్స్ నంబర్ ఆఫ్ విండోస్ ఎన్ని ఉండాలి? ఆడ్ నెంబర్ ఉండాలి. ఆడ ఈవెనా? ఆడ్ అనే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఈవెన్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైస్ చేయండి. రెస్పాండ్ ఎవరు? ఈవెన్ నెంబర్ ఉండాలి. ఓకే, దెన్ 10 20 అలా పెట్టుకోవచ్చా?
జీరో అనేది ఉండకూడదు. ఓకే, ఈవెన్ నెంబర్ ఉండాలి, బట్ కౌంట్ చేస్తే జీరో రాకూడదు. 2 4 6 8 12 14 అలా ఉండాలి. ఓకే, ఇక్కడ మనం విండో ఓపెనింగ్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటర్లో ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నుంచి 2 feet 2 feet, ఏదైనా బాటమ్ నుంచి కానీ టాప్ నుంచి కానీ 3 feet తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇలా తీసుకుంటే కరెక్ట్గా వచ్చిందా? 3 feet తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నుంచి 4 feet తీసుకుంటాను. ఎగ్జాక్ట్గా వస్తుందా? అది కరెక్ట్గా వస్తుందా? రెక్టాంగిల్ డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అసలు పాయింట్ చూపిస్తుందా? ఎందుకు చూపించట్లేదు అంటే మీరు క్లియర్గా చూస్తే ఇలా వచ్చినాయి మన గ్రిడ్స్. ఓకే, గైడ్స్ అనేవి ఇలా రావడం వల్ల మనకి క్లియర్గా రాలేదు. యాక్సిస్ అనేది మనం ఎగ్జాక్ట్గా చూసుకుంటేనే మనకి అది పర్ఫెక్ట్గా వస్తుంది. టేక్ మెజర్ 3 feet 4 feet. ఓకే, rectangle push pull. ఇక్కడ మనకి ఆన్ ఫేస్ లేదా ఆన్ ఎడ్జ్ లేదా అమౌంట్ క్లియర్గా ఐడియా ఉంటే 9 inches అని ఇచ్చేసినా కూడా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, క్లియరా? ఎడిట్ డిలీట్ గైడ్స్. సార్ 2 feet 2 feet rectangle 4 feet. ఓకే, ఇలా మనం డోర్స్ విండోస్ ఓపెనింగ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. తొందరగా తీసుకురండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా ప్లాన్? ఈ లోపు మీ ప్లాన్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది పేపర్ మీద డ్రా చేసుకోండి. ఓకే, వితౌట్ ఎనీ వాయిస్.
దానిలో ప్రతి ఒక్కరు ప్లాన్స్ చూపిస్తారు. ఓకే. యా 3D వేర్ హౌస్కి మనం ఎలా లాగిన్ అవ్వాలని చెప్తాను చూడండి. 3D వేర్ హౌస్ దీనికి చెప్పానా ఫస్ట్ డే క్లాస్ నేను 3D వేర్ హౌస్ చెప్పలేదు. యా కాంపోనెంట్స్ మనం డౌన్లోడ్ చేసుకొని మనం మోడల్లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం 3D వేర్ హౌస్ అనేది యూస్ చేస్తాం. ఓకే. సాకెట్ ఎక్కడ
యా.
దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రూప్ కాంపోనెంట్. ఓకే, గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, కాంపోనెంట్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, వారంటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, ఇక్కడ నాకు ఇది ఒక ఆబ్జెక్ట్. నేను దీని మీద నేను ఇంకొక రెక్టాంగిల్ క్రియేట్ చేస్తున్నాను. పుష్ ఇలా మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈ రెండింటిని నేను సపరేట్గా చేసుకొని మూవ్ చేసుకోవాలి. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ మాత్రాన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? పాసిబుల్ అయ్యింది. ఎలా? డబుల్ క్లిక్, ట్రిపుల్ క్లిక్ చేస్తే మొత్తం ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫేస్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసి పక్కకి మూవ్ చేయాలి. పాసిబుల్ అవుతుందో అవ్వదు? ఎలా? అసలు గ్రూపే చేయలేదు నేను. ఇంకా గ్రూప్లో ఎందుకు? గ్రూప్లో లేవు. మీరు చెప్పేది అది ఎక్స్ప్లోర్ చేయడం అనేది అది మనం ఆటోమేటిక్గా చేసే ప్రాసెస్ అది. ఓకే, ఇది మొత్తాన్ని కలిపి అది ఒకటే ఆబ్జెక్ట్ లా క్రియేట్ అయింది. ఓకే, మనం అలా కాకుండా దీన్ని మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మేక్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. దీని మీద నేను ఏదైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అది సపరేట్ గ్రూప్ ఉంటుంది, ఈ ఆబ్జెక్ట్ సపరేట్ ఉంటుంది. ఓకే, నేను ట్రిపుల్ క్లిక్ ఇస్తే ఇది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. మూవ్ ఇలా. ఓకే, మనం గ్రూప్లో ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ అలానే ఉండాలి, అందులో నేను ఇంకొక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయాలి. ఓకే, గ్రూప్లో మనం ఏదైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలన్నా చేంజెస్ చేయాలన్నా డబుల్ క్లిక్. ఓకే, ఆబ్జెక్ట్ మీద డబుల్ క్లిక్ ఇస్తే గ్రూప్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, ఎంటర్ అయ్యి మనం ఏ రిక్వైర్ మెటీరియల్ అప్లై చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా గ్రూప్లోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, మళ్ళీ పక్కన క్లిక్ ఇచ్చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. ఇది మొత్తం ఒక గ్రూపు, ఇది సపరేట్. ఓకే, అర్థమైందా? డౌట్? గ్రూప్ అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డోర్ ప్లేస్ చేయాలి. ఓకే, రెక్టాంగిల్ ఇలా నేను డోర్ కోసం ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ డిజైన్ నాకు కరెక్ట్గా లేదు, వేరే డోర్ ప్లేస్ చేసుకోవాలి. నేను ఆ డోర్ మాత్రమే పక్కకు మూవ్ చేయాలంటే పాసిబుల్ అయితే అవ్వదు. ఎందుకు? అది మొత్తం మన గ్రూప్లో లేదు. ఓకే, నేను మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ప్లాన్ మొత్తాన్ని ఒక గ్రూప్ చేసుకున్నాం అనుకోండి. ప్లాన్ మొత్తాన్ని ఒక గ్రూప్ చేసుకొని ఇక్కడ ఏదైనా డోర్ ప్లేస్ చేసుకుంటే దీన్ని మాత్రమే పక్కకు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రూప్, టు సపరేట్ ద ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద గ్రూప్. రెండు ఇండివిజువల్ ఆబ్జెక్ట్ని సపరేట్ చేయడానికి మనం గ్రూప్ అనేది యూజ్ చేసుకుంటాం. బట్ కాంపోనెంట్ ఎందుకు? గ్రూప్కి కాంపోనెంట్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం.
దీన్ని నేను గ్రూప్ చేసుకున్నాను. మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మేక్ ఏ గ్రూప్. దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, రైట్ క్లిక్ మేక్ ఏ కాంపోనెంట్. కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే దానికి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 111 ఇస్తున్నాను. డిస్క్రిప్షన్, ఆ కాంపోనెంట్ మనం ఎందుకు క్రియేట్ చేసామనేది మీకు ఒక ఐడియా కోసం డిస్క్రిప్షన్ రాసుకోవాలనుకుంటే రాయొచ్చు. ఓకే, నేను ఏమి ఇవ్వట్లేదు, క్రియేట్. సెలెక్ట్ చేయడంలో రెండు సేమే. ఓకే, దీని మీద నేను ఏదైనా క్రియేట్ చేసి దీన్ని సపరేట్గా మూవ్ చేయాలనుకుంటే మూవ్ చేయొచ్చు. ఓకే, దీన్ని కూడా నేను సపరేట్గా మూవ్ చేసుకోవాలనుకుంటే మూవ్ చేసుకోవచ్చు. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? గ్రూప్ దేనికి యూజ్ చేస్తాం, కాపీ దేనికి, సారీ కాంపోనెంట్ దేనికి యూజ్ చేస్తాం. ఓకే, 1 by 1 చూద్దాం. దిస్ ఈజ్ గ్రూప్, దిస్ ఈజ్ కాంపోనెంట్. నేనేం చేస్తానంటే గ్రూప్ని ఒక 3 or 4 కాపీస్ తీసుకుంటాను, ఇంటూ 3. నేను తర్వాత కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకొని ఒక 4 కాపీస్ తీసుకుంటున్నాను, ఇంటూ 3. సేమ్. ఇప్పుడు నేను గ్రూప్లోకి ఎంటర్ అయిన తర్వాత చేంజెస్ చేస్తాను గ్రూప్కి. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సారీ, హైట్ ఇంక్రీజ్ చేశాను. ఆబ్జెక్ట్ మాత్రమే చేంజ్ అయిందా, దాని నుంచి వచ్చిన కాపీస్ మొత్తానికి చేంజ్ అయింది? ఆబ్జెక్ట్ మాత్రమే చేంజ్ అయింది. అదే నేను కాంపోనెంట్లోకి ఎంటర్ అవుతాను. కాంపోనెంట్ అయినా డబుల్ క్లిక్ ఇస్తే ఎంటర్ అవుతుంది. పుష్ఫుల్. ఓకే, సేమ్ ఆబ్జెక్ట్ కాకుండా దాని నుంచి వచ్చిన రెఫరెన్స్ ఆబ్జెక్ట్స్, కాపీ ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ మోడిఫికేషన్స్ అనేవి అప్లై అవుతాయి. ఓకే, ఇలాంటివి ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాం మనం? ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ 2 feet, 2 feet. ఓకే, పుష్ఫుల్. నేను ఒక టేబుల్ లా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. 1 inch or 2 inch. నేను మొత్తాన్ని కలిపి నేను గ్రూప్ చేస్తున్నాను. మెయిన్ వచ్చేసి ఏది గ్రూప్ చేయాలి, ఏది కాంపోనెంట్ చేయాలి అనేది ఒక క్లారిటీ ఉంటేనే మీరు నెక్స్ట్ టాపిక్స్ అనేది క్లియర్గా వర్క్ చేస్తారు. లైక్ ఇంటీరియర్లో ఏ వర్క్ చేయాలన్నా గ్రూప్ ఎక్కడ చేయాలి, కాంపోనెంట్ ఎక్కడ చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ అనేది రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, మూవ్ 3 feetలో పెడుతున్నాను, లేదా 2 feetలో పెడదాం. ఓకే, ఇప్పుడు నాకు ఈ టేబుల్కి లెగ్స్ ఇవ్వాలి. ఓకే, రెక్టాంగిల్ 1 inch 2 inch 2 inch ఇద్దాం. ఇలా ఇచ్చాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, మూవ్ కంట్రోల్ ఇలా ఇచ్చాను. దెన్ కంట్రోల్ హోల్డ్ చేసుకొని ఇలా ఇచ్చాను. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే హైట్ వచ్చేసి 2 feet. ఇప్పుడు ఏం చేయాలి,
నేను 4 ఆబ్జెక్ట్స్కి హైట్ ఇవ్వాలి. ఓకే, కాంప్లికేటెడ్. సరే అలా కాకుండా నేను ఇక్కడే హైట్ ఇచ్చేసి కాపీ చేసుకుంటాను. ఓకే, కాపీ చేసుకున్నప్పుడు ఈజీ అయిపోయింది. క్లయింట్ వచ్చేసి నాకు 2 feet వద్దు, 1 feet 6 inches కావాలన్నాడు. నేను మొత్తం డిలీట్ చేయాలి, ఏదైతే లెంత్ ఉందో దాన్ని పుష్ చేసుకొని మళ్ళీ కాపీ చేయాలి, లేదా 4కి మోడిఫికేషన్స్ అప్లై చేయాలి. ఓకే, దెన్ లేదు అనుకుంటే అంతా అయిపోయిన తర్వాత నాకు కలర్ అలా ఉంది, వేరేది కావాలన్నాడు. కలర్ అప్లై చేయాలన్నా కూడా మళ్ళీ 4కి సపరేట్గా చేయాలి. అలా కాకుండా మనం దీన్ని ఒక కాంపోనెంట్ చేసుకున్నాం అనుకోండి. ఏకే కాంపోనెంట్ మూవ్ కంట్రోల్ ఇలా మనం కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక కాంపోనెంట్లోకి ఎంటర్ అయ్యి పుష్ పుల్ 2 feet ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్కేల్ కంట్రోల్ ఆటోమేటిక్గా మనకి అన్నిటికీ అప్లై అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఏదైనా మెటీరియల్ అప్లై చేసి ఆటోమేటిక్గా 4 legsకి మెటీరియల్ అనేది అప్లై అవుతుంది. అర్థమైందా గ్రూప్కి కాంపోనెంట్కి డిఫరెన్స్? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి కాంపోనెంట్స్కి. కాంపోనెంట్స్ ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? చైర్స్. ఓకే, ఏంటండి? బెడ్. ఓకే, ఇంకా స్టెయిర్ కేసెస్. ఓకే, స్టెయిర్ కేసెస్కి మనకి స్టాండర్డ్ డైమెన్షన్స్ ఉంటాయా? థ్రెడ్, రైజర్, స్టెప్ విడ్త్, ల్యాండింగ్. ఓకే, అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఇచ్చిన తర్వాత క్లయింట్ ఏదైనా చేంజెస్ చెప్పినా కూడా ఒకదాన్ని చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా అన్నిటికీ చేంజెస్ అవ్వడానికి స్టెయిర్ కేసెస్కి మనం కాంపోనెంట్ యూస్ చేస్తాం. ఫర్ మెటీరియల్ కూడా అంతే, ఒక స్టెప్కి మెటీరియల్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని స్టెప్స్కి ఆ చేంజెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఓకే, కానీ ఇంకా ఏదైనా కిచెన్ యూనిట్ కానీ టీవీ యూనిట్ కానీ చేసినప్పుడు మనకి లేదా బెడ్రూమ్లో బ్యాక్ సైడ్ ప్యానల్స్ చేస్తూ ఉంటాం. ఓకే, గ్రూప్స్ అంటాం, లోవర్స్ అంటాం. ఓకే, వాటిని చేసేటప్పుడు కూడా ఒకదాని థిక్నెస్ చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్నిటికీ చేంజ్ అవ్వడానికి, ఒకదానికి మెటీరియల్ చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్నిటికీ అప్లై అవ్వడానికి మనం కాంపోనెంట్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్? గ్రూప్కి కాంపోనెంట్కి డిఫరెన్స్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా గ్రూప్ కాంపోనెంట్? ఏం లేదు కదా. ఇప్పుడు మొత్తం ఈ ప్లాన్ మొత్తాన్ని కలిపి నేను ఒక గ్రూప్ చేసి నేను తర్వాత డోర్స్ విండోస్ క్రియేట్ చేసుకుని ప్లేస్ చేస్తే డోర్ కావాలంటే సపరేట్గా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ గ్రూప్లోనే ఉందా? ఓకే, ఇప్పుడు మనం డోర్స్ విండోస్ క్రియేట్ చేద్దాం. మనకి 3 feet by 7 feet కాబట్టి వ్యూ చేంజ్ చేసుకుని ఎక్స్ యాక్సిస్లో 3 feet, 7 feet, సారీ వై యాక్సిస్. ఓకే, పుష్ పుల్ ఫర్ ఆఫ్సెట్. ఆఫ్సెట్ వచ్చేసి నేను ఒక 2 inches ఇస్తున్నాను ఫర్ ఫ్రేమ్. 2 inches. ఇక్కడ మనకి కింద మ్యాక్సిమం కింద మనకి ఏదైతే ఈ సిల్ ఉందో సిల్ హైట్ అనేది ఇవ్వట్లేదు ఇప్పుడు. ఓకే, నేను దాన్ని డిలీట్ చేసేస్తాను, లైక్ మూవ్ చేసుకుంటాను కిందకి. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, డిలీట్. దట్ ఈస్ పుల్ 4.5 అయితే 4.5, 6 అయితే 6. మ్యాక్సిమం వాల్ థిక్నెస్ బేస్ చేసుకొని తీసుకుంటూ ఉంటాం.
ఇప్పుడు దీని మొత్తాన్ని కలిపి నేను గ్రూప్ చేస్తున్నాను. గ్రూప్ చేయకపోతే ఏదైతే డోర్ లీఫ్ ఉందో డోర్ లీఫ్ క్రియేట్ చేసేటప్పుడు మనకి మూవ్ చేయడానికి కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే, ఓకే, గ్రూప్, దెన్ రెక్టాంగిల్, push pull 3 inches. ఇక్కడ మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మిడిల్లో లైన్ తీసుకుంటున్నాను. ఆఫ్సెట్ 4 inches, 4 inches. ఓకే, నేను ఈ లైన్తో మనకి రిక్వైర్మెంట్ లేదు కాబట్టి డిలీట్ చేసేస్తాను. అది ఓన్లీ రిఫరెన్స్ కోసం తీసుకున్నాం. ఆఫ్సెట్ ఇక్కడ వచ్చేసి మనకి 0.75 inches ఆర్ 1 inch. ఓకే, పుష్ పుల్ 0.7 inches, డబుల్ క్లిక్. ఇలా నేను ఒక సింపుల్ డిజైన్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే, మన రిక్వైర్మెంట్ తగ్గట్టు డిజైన్ చేసుకోండి. నార్మల్గా మనం చేయాల్సినంత యూజ్ ఏమి ఉండదు. మనకు మొత్తం డోర్స్, విండోస్ ప్రతిదీ 3D వేర్ హౌస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం టూల్స్ మీకు ప్రాక్టీస్ అవ్వడం కోసం చెప్తున్నాను. ఓకే, దీన్ని మొత్తాన్ని కలిపి నేను ఒక గ్రూప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి హ్యాండిల్ రావాలి. ఓకే, one inch, offset 0.25 inch, push pull. సారీ, ఇక్కడ మనం దీన్ని మూవ్ చేసేద్దాం ఎండ్కి. ఆన్ ఫేస్. ఓకే, మేక్ ఏ గ్రూప్. 3 ఇండివిజువల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. మొత్తం కలిపి ఒకటే ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని మొత్తాన్ని కలిపి నేను ఒక గ్రూప్ చేస్తున్నాను. ఓకే, లైక్ గ్రూప్ మొత్తాన్ని మనం అన్గ్రూప్ చేయాలంటే సెలెక్ట్, రైట్ క్లిక్, ఎక్స్ప్లోర్. ఓకే, ఎక్స్ప్లోర్ చేస్తే అన్గ్రూప్ అయిపోతుంది. క్లియర్? దెన్ మెటీరియల్ చూద్దాం. మెటీరియల్ చూసిన తర్వాత విండోస్లోకి వెళ్దాం. మెటీరియల్కి షార్ట్ కట్ కీ వచ్చేసి B. ఓకే, పెయింట్ బకెట్. దిస్ ఈస్ ద పెయింట్ బకెట్. షార్ట్ కట్ కీ వచ్చేసి B. ఇక్కడ మనకి డిఫాల్ట్ వేలో ఉంటుంది. ఇన్ కేస్ ఇది మనకి మిస్ అయితే, ఇక్కడ లేకపోతే విండో డిఫాల్ట్ వే ఇక్కడ ఆఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపించదు. ఓకే, ఆన్ చేసుకోండి. మెటీరియల్స్ ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. కలర్స్, బ్రిక్స్, దెన్ మెటల్, ప్యాటర్న్స్, రూఫింగ్, స్టోన్. ఇక్కడ ల్యాండ్స్కేపింగ్లో ఇంకా చాలా వైడ్ రేంజ్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ తీసుకొచ్చి అప్లై చేస్తే ఇది మనకి ఏదర్ గ్రూప్ కాంపోనెంట్ కాకుండా ఉంటే ఏ ఫేస్ ఆ ఫేస్ సపరేట్గా మెటీరియల్ అనేది అప్లై అవుతుంది. ఒకవేళ అది గ్రూప్ అయ్యి మీరు గ్రూప్లోకి ఎంటర్ అవ్వకుండా మెటీరియల్ అప్లై చేస్తే ఎంటైర్ ఆబ్జెక్ట్కి మెటీరియల్ అనేది అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి గ్రూప్ అప్లై చేస్తే మొత్తానికి సేమ్ మెటీరియల్ అప్లై అవుతుంది. ఓకే, అలా కాకుండా సపరేట్గా అప్లై చేయాలి అనుకుంటే గ్రూప్లోకి ఎంటర్ అయిన తర్వాత మెటీరియల్ అప్లై చేసుకోండి. సింగిల్ ఫేస్కి మాత్రమే అప్లై అవుతుంది. ఓకే,
నేను వుడ్లోకి వెళ్దాం. వుడ్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ గ్రూపే కాబట్టి నాకు మొత్తానికి అప్లై అవ్వాలి కాబట్టి దీనికి ఇచ్చేస్తున్నాను. ఓకే, దీని తర్వాత ఇంకొక ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని హ్యాండిల్కి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఉన్న మెటీరియల్స్ కాకుండా మనం గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రీ డిఫైన్డ్గా కూడా మనకు కొన్ని ఉంటాయి, అది కూడా పాత ఎక్కడ ఉంటుంది మీకు చెప్తాను. నేను ఈ గ్రూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఇండివిజువల్గా అప్లై చేస్తాను. ఆబ్జెక్ట్ కనిపించకపోతే జూమ్ ఎక్స్టెండ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్కి ఫిట్ అయిపోతాయి. ఇలా నేను మెటీరియల్ అనేది అప్లై చేశాను. గ్రూప్లో ఉన్నప్పుడు మొత్తం అప్లై అవుతుంది. ఓకే, సపరేట్గా ఉంటే మనం ఏ ఫేస్కి ఆ ఫేస్కి సపరేట్గా అప్లై అవుతుంది. క్లియర్? ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే రెక్టాంగిల్ నాకు ఫ్లోర్ రావాలి కాబట్టి నేను రొటేటెడ్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఫ్లోర్ ఇస్తున్నాను. ఫ్లోర్ థిక్నెస్ స్లాబ్ థిక్నెస్ ఎంత? 6 inches. ఓకే, 125 mm or 150 mm. క్లియర్? నేను 6 inches తీసుకుంటున్నాను. పుష్ పుల్ నేను గ్రూప్ చేయట్లేదు, ఈ ఫేస్కి మాత్రమే మెటీరియల్ అప్లై చేసి దీని తర్వాత గ్రూప్ చేస్తాను. ఇక్కడ మనకి స్టోన్ ఉంటాయి. ఓకే, దాని టైల్స్ ఉంటాయి. ఓకే, మీకు రూమ్కి ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్గా కావాలి అనుకుంటే దాని మీద మళ్ళీ మనం ఒక రెక్టాంగిల్ రాసేసి దానికి అప్లై చేసుకోవడం, స్ప్లిట్ చేసుకోవడం. ఓకే, ఆ రూమ్ మాత్రాన్ని స్ప్లిట్ చేసి దానికి మెటీరియల్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి మనం ఇండివిజువల్గా ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని సపరేట్ చేయాలి కాబట్టి నేను గ్రూప్ చేస్తున్నాను. దెన్ ఒక విండో క్రియేట్ చేద్దాం. దాని తర్వాత రిమైనింగ్ మెటీరియల్స్ మొత్తం ఎలా ఇవ్వాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెక్టాంగిల్ ప్యారలల్ టు వై యాక్సిస్, లెఫ్ట్ బటన్. ఎంత సైజ్ తీసుకున్నాం మనం? 4x4 కదా, 4 feet, 4 feet. ఓకే, పుష్ పుల్ 4 inches, offset 2 inches, push pull on face. నేను మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్. ఇంకొకటి, మీరు ఏదైనా గ్రూప్ కాంపోనెంట్ చేయాలన్నప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన రైట్ క్లిక్ ఇస్తే మనకి మేకే గ్రూప్ మేకే కాంపోనెంట్ అనేది రాదు. ఓకే, మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్కడైతే బ్లూ కలర్ వస్తుందో అక్కడ రైట్ క్లిక్ ఇస్తే మాత్రమే మేకే గ్రూప్ మేకే కాంపోనెంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే,
పక్కన తీసుకొచ్చేసి మీరు మీకే గ్రూప్ మీకే కాంప్లీట్ అవ్వాలంటే అవ్వదు. క్లియర్? ట్రిపుల్ క్లిక్ మీకే గ్రూప్. దెన్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే దీనికి ఏదైతే మెటీరియల్ ఉందో సేమ్ మెటీరియల్ ఈ ఫ్రేమ్ కూడా అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ మెటీరియల్ ఏదనేది ఇక్కడ ఎత్తుకోవాలంటే కాంప్లికేటెడా కాదు, ఇక్కడ సెర్చ్ చేయాలంటే కాంప్లికేటెడ్, సేమ్ మెటీరియల్ రావాలి అనుకుంటే. ఓకే, పెయింట్ బకెట్కి షార్ట్ కట్ బి. బి ప్రెస్ చేసిన తర్వాత ఆల్ట్ ప్రెస్ చేస్తే శాంపుల్ పెన్సిల్ వచ్చింది. ఓకే, మనకి ఏదైతే కావాలో దాన్ని క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తుంది. ఓకే, బి ఆల్ట్ మనం సెర్చ్ చేయడానికి కాంప్లికేషన్స్ రాకుండా ఈజీగా ఉంటుంది. క్లియర్? దెన్ రెక్టాంగిల్, మిడ్ పాయింట్ తీసుకుంటున్నాను, 1.5 inches. దీని లోపల మనకి మిర్రర్ ఉండాలి కాబట్టి, గ్లాస్ ఉండాలి కాబట్టి మళ్ళీ ఆఫ్ సెట్ 4 inches తీసుకుంటున్నాను. పుష్ పుల్ ఆన్ ఫేస్. ఓకే, దీన్ని సపరేట్ గ్రూప్ చేస్తున్నాను మళ్ళీ. సారీ, ఓకే, గ్రూప్ సేమ్ మళ్ళీ నాకు ఈ కలర్ కావాలి కాబట్టి బి ఆల్ట్ దీన్ని పిక్ చేసుకొని దీనికి ఇస్తున్నాను. ఓకే, దీని తర్వాత అగైన్ రెక్టాంగిల్, పుష్ పుల్ 0.2 inches. దీన్ని మళ్ళీ నేను మొత్తాన్ని కలిపి గ్రూప్ చేసేసి దీన్ని సెంటర్లోకి మూవ్ చేస్తాను. మెటీరియల్ అప్లై చేసేద్దాం. ఇక్కడ మనకి గ్లాస్ అండ్ మిర్రర్ ఉంటుంది. గ్లాస్ అండ్ మిర్రర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, అప్లై. ఇక్కడ మనకి గ్లాస్ ఈజ్ నథింగ్ బట్ మనకి అటు సైడ్ ఏముందో క్లియర్గా కనిపించాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి కాబట్టి గో టు ఎడిట్. ఇక్కడ మనకి ఒపాసిటీ ఇంక్రీజ్ డిక్రీజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ ఉండడం కోసం రెక్టాంగిల్, పుష్ పుల్, ఆల్ట్, ఓకే. మనం ఈ మిర్రర్లో చూస్తే అటు సైడ్ మనకి కనిపిస్తున్న గ్లాస్ నుంచి కనిపించట్లేదు. ఇక్కడ మనం మళ్ళీ చేంజ్ చేయాలన్నా కూడా బి ఆల్ట్ దీన్ని పిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఓకే, మెటీరియల్ 1 minute, మేబీ ఇది గ్రూప్ అవ్వలేదు. బి ఆల్ట్ ఆల్ట్. ఓకే, ఇది గ్రూప్ అవ్వలేదు. దీన్ని గ్రూప్ చేస్తే ఇదే గ్రూప్ అవ్వలేదు. రెక్టాంగిల్, పుష్ పుల్ 0.5 inch, okay, group, offset 4 inches, push pull
on face, rotate, alt, then rectangle, point 2 inch, okay, group. ఇప్పుడు మనం select glass కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు మనం ఎడిట్లోకి వెళ్ళి ఈ ఒపాసిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ మనం ఇంక్రీజ్ చేస్తే మనకి అటు సైడ్ ఉన్నది క్లియర్గా కనిపించదు, డిక్రీజ్ చేస్తే కనిపిస్తుంది, మరీ 0 చేస్తే అసలు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. ఓకే, దెన్ ఇది కూడా మన కలర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ తీసుకున్నాము, అందులో థిక్ కావాలా లైట్ కావాలా? ఓకే, ఇలా దిస్ ఈజ్ గ్లాస్. దాని తర్వాత మళ్ళీ నేను రెక్టాంగిల్, ఇక్కడ ఒక హ్యాండిల్ తీసుకుంటున్నాను, వన్ ఇంచ్ ఆఫ్సెట్, ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని మూవ్, పుష్ పుల్, ఆన్ ఫేస్, దెన్ మెటల్, దీన్ని గ్రూప్ చేసేసి మెటల్ మెటీరియల్ ఏదైనా ఇద్దాం, సెలెక్ట్ మెటల్, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, దెన్ ఇప్పుడు మనకి ఇది మొత్తం విండో లీఫ్ కాబట్టి కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, ఈ 3 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను సపరేట్ గ్రూప్ చేసుకుంటున్నాను. ఓకే, యా, ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఇంకొక విండో రావాలి కాబట్టి సెలెక్ట్, మూవ్, కంట్రోల్, కరెక్ట్ రాంగ్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా రావాలంటే ఏం చేయాలి? మిర్రర్ చేయాలి. ఓకే, ఇక్కడ మీకు ఎక్కడైనా మిర్రర్ ఆప్షన్ కనిపిస్తుందా? మనకి ఇందులో మిర్రర్ అనేది ఉండదు. ఓకే, నేను అప్డేటెడ్ వర్షన్ 2025లో ఉన్నట్టుంది, 5లో ఉన్నాయి, బట్ ఇక్కడ మిర్రర్ చేయొచ్చు మనం. ఓకే, 2 వేస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని స్కేల్, ఈ సెంటర్ పాయింట్ తీసుకొని -1. ఓకే, స్కేల్ -1. ఓకే, ఇది ఒక వే. లేదు అనుకుంటే ఇంకా ఈజీగా ఉండేది మనకి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం, రైట్ క్లిక్, ఇక్కడ మనకి ఫ్లిప్ ఎలా, రెడ్ యాక్సిస్, గ్రీన్ యాక్సిస్, బ్లూ యాక్సిస్, ఏ యాక్సిస్లో ఫ్లిప్ చేయాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఎలా ఉంది, ఇలా ఉన్నదాన్ని మనం ఇలా ఫ్లిప్ చేయాలి. ఇప్పుడు ఇది ఏ యాక్సిస్,
ఎక్స్ యాక్సిస్ కదా, ఓకే. ఎక్స్ యాక్సిస్కి ఫ్లిప్ చేయాలి. సెలెక్ట్, రైట్ క్లిక్, ఫ్లిప్ అలాంగ్ రెడ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ కంట్రోల్, ఇప్పుడు నేను దీన్ని ఫ్లిప్ అలాంగ్ వై చేశాను అనుకోండి, ఇటు సైడ్ ఉన్నది అటు సైడ్కి వచ్చింది. ఓకే, గ్రీన్ క్లియర్. దిస్ ఈస్ మిర్రర్. సపరేట్ మిర్రర్ అనేది మనకు ఉండదు. బేస్డ్ ఆన్ ది క్లిప్ మనం మిర్రర్ అనేది చేస్తాం. అదే 2025 వర్షన్స్లో ఇక్కడ మనకి మిర్రర్ ఆప్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకే, క్లియరా? దెన్ మనకి స్లైడింగ్ విండో ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ఇంతే, సేమ్ ప్రాసెస్. రెక్టాంగిల్, fishbowl, 1.5 inches, offset 4 inches, fishbowl, వన్ ఫేస్ ఇచ్చేసేయండి. యా, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే స్లైడింగ్ కాబట్టి సెంటర్లో చూసుకోండి. పుష్పుల్ దీని లోపలికి ఒక 1 ఇంచ్ లేదా 0.75 ఇంచ్ అలా లోపలికి పుష్ చేస్తారు. ఓకే, దీన్ని మొత్తాన్ని గ్రూప్ చేసేస్తున్నాను. బకెట్ గ్రూప్, పెయింట్ బకెట్, ఆల్ట్, దెన్ రెక్టాంగిల్, .2 ఇంచ్, బకెట్ గ్రూప్, బి, ఆల్ట్. ఓకే, నేనేం చేస్తున్నానంటే దీన్ని కొంచెం సెలెక్ట్ చేసుకొని గ్రూప్, స్కేల్, కొంచెం స్కేల్ చేస్తాను. ఎగ్జాక్ట్గా సెంటర్లో కాకుండా ఒకదాని వెనకాల ఒకటి ఓవర్లాప్ అయి ఉంటాయి కదా స్లైడింగ్ విండోస్, దానికోసం కొంచెం స్కేల్ చేసుకుంటున్నాను. దెన్ సెలెక్ట్, మూవ్ కంట్రోల్, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ మనం స్కేల్ చేయడం వల్ల ఇక్కడ దీన్ని ఫ్లిప్ చేసుకోండి. ఇక్కడే ఫ్లిప్, రెడ్ యాక్సిస్, మూవ్, ఇలా మనకి స్లైడింగ్ విండో అనేది క్రియేట్ చేస్తాం. డోర్, విండో అండ్ స్లైడింగ్ విండో. ఓకే, దెన్ ఇక్కడ మనం మొత్తం 40 గ్రూప్లోనే ఉంది కదా, దీన్ని కూడా మొత్తాన్ని గ్రూప్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఈజీ థింగ్ ఏంటంటే కంపేర్ టు ఆల్ అదర్ సాఫ్ట్వేర్స్, మనకి నార్మల్గా రిమైనింగ్ సాఫ్ట్వేర్స్లో ఏ సైజ్ డోర్కి ఆ సైజ్ మళ్ళీ మనం సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ అలా కాదు, ఒక డోర్ క్రియేట్ చేసుకుంటే సేమ్ ఉన్నప్పుడు స్కేల్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, మూవ్ కంట్రోల్, దీన్ని గ్రూప్ చేయలేదు మొత్తం, మూవ్ కంట్రోల్, ఇక్కడ ఒకటి ఇచ్చాను. దీని తర్వాత మెయిన్ డోర్కి ఇస్తున్నాను.
కంట్రోల్ ఇక్కడ మెయిన్ డోర్కి ఇస్తున్నాము, బట్ మెయిన్ డోర్ విడ్త్ అనేది మనకి చేంజ్ ఉంది. ఓకే, ఇక్కడ మళ్ళీ సపరేట్గా క్రియేట్ చేయవసరం లేదు. సెలెక్ట్ స్కేల్, ఆటోమేటిక్గా స్కేల్ చేసుకోవచ్చు. ఇలా మనకి స్కేలింగ్ ఆప్షన్ ఈజీగా ఉండడం వల్ల 3D వేర్హౌస్లో ఏ టైప్ ఆఫ్ డోరు, ఏ డిజైన్ ఉన్న డోరు మీరు సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ మనకి ఫిట్టింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే, డోర్స్ విండోస్ క్లియరా? దెన్ మెటీరియల్ అనేది ఇంకా ఇన్డెప్త్ చూద్దాం. మెటీరియల్ టాపిక్ ఇప్పుడు నేను ప్రతి డోర్కి ఈ కలర్ అనేది ఇచ్చాను. ఓకే, ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ కలర్ వద్దు, ఓకే, వేరే మెటీరియల్ ఏదో కావాలి. నేను ప్రతిదానికి చేంజ్ చేయకుండా కాంపోనెంట్ అయితే ఒకదానికి చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నిటికీ చేంజ్ అయ్యేది. బట్ అలా కాకుండా గ్రూప్లో ఉన్నప్పుడు కూడా ఒకదానికి చేంజ్ చేసిన మెటీరియల్ అన్నిటికీ చేంజ్ అవ్వాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ గ్రూప్లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే, ఎంటర్ అవ్వకపోయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెటీరియల్ వుడ్ కవరింగ్స్ వచ్చేసి డిఫాల్ట్గా ఉన్నాయి. ఫర్ వుడ్ తీసుకుందాం ఏదైనా. దీన్ని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అప్లై చేసి దానికి మాత్రం మొత్తం కలిపి గ్రూపులో ఉందాం. అప్లై అవ్వట్లేదు. నేను గ్రూప్లో వెంటనే అప్లై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఎక్కడైతే ఈ మెటీరియల్ ఉందో మొత్తానికి నాకు సేమ్ మెటీరియల్ చేంజ్ అవ్వాలి. ఓకే, బి కంట్రోల్. ఓకే, కంట్రోల్ ప్రెస్ చేసి అప్లై చేస్తే ప్రతిదానికి అప్లై అవుతుంది. అప్లై అయిందా? ఓకే, గ్రూప్లో ఉండడం వల్ల ప్రాబ్లం అవుతున్నట్టుంది. 1 minute. నేను కంట్రోల్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇది గ్రూప్లో లేదు. మనం మెటీరియల్ అప్లై చేస్తే ఏ ఫేస్కి ఆ ఫేస్ అప్లై అవుతుంది. అలా కాకుండా ఎంటైర్ ఆబ్జెక్ట్కి సేమ్ లైక్ గ్రూప్లో ఎలా అప్లై చేస్తాము అలా అప్లై చేయాలి అంటే కంట్రోల్ ప్రెస్ చేయండి. ఓకే, మొత్తం ఆబ్జెక్ట్ కనెక్టెడ్ ఫేసెస్ మొత్తానికి అప్లై అవుతుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? మూవ్ కంట్రోల్ ఇంటూ ఈ మెటీరియల్ ఎక్కడైతే ఉందో ఆ మెటీరియల్ అన్నిటికీ నాకు వేరే మెటీరియల్ అప్లై చేయాలి. ఓకే, సెలెక్ట్ దిస్, షిఫ్ట్, ఆ మెటీరియల్ ఎక్కడ ఉందో ఆ మెటీరియల్ మొత్తానికి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్లో ఉండడం వల్ల దీనికి అవ్వట్లేదు, నేను చెక్ చేస్తాను. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్. ఆల్ట్ దేనికి? శాంపుల్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆల్ట్. ఓకే, కంట్రోల్ కనెక్ట్ అయిన ఎడ్జెస్ అన్నిటికీ అప్లై చేయడానికి కంట్రోల్. షిఫ్ట్ వచ్చేసి సేమ్ మెటీరియల్ ఎక్కడ ఉందో ఆ మెటీరియల్ మొత్తానికి చేంజెస్ అప్లై చేయాలంటే
షిఫ్ట్. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్కి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, ఎడిట్, ఇక్కడ కలర్ అనేది చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. టెక్స్చర్ సేమ్ అంతే ఉంటుంది, దానికి కలర్ మాత్రమే చేంజ్ చేస్తున్నాము. ఓకే, దెన్ ఇక్కడ ఉన్న కలర్ కాకుండా లైక్ నాకు మోడల్లో వేరే కలర్ ఏదో నచ్చింది, అది తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మ్యాచ్ కలర్ ఆబ్జెక్ట్ ఇన్ మోడల్, మ్యాచ్ కలర్ ఆబ్జెక్ట్ ఇన్ స్క్రీన్. ఓకే, మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా టెక్స్చర్ సేమ్ ఉంటుంది, బట్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ మీద ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది, ఓకే, స్క్రీన్ మీద ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మ్యాచ్ కలర్ స్క్రీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిక్ చేసుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక టీవీ యూనిట్, కిచెన్ యూనిట్ చేయాలనుకున్నప్పుడు రెఫరెన్స్ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఒక రెఫరెన్స్ ఇమేజ్ లాగా ప్లేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని చేస్తాం. అది చూస్తూ సేమ్ ఎగ్జాక్ట్గా చేస్తాం. సేమ్ అదే మెటీరియల్ కావాలనుకున్నప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. మ్యాచ్ కలర్ ఆన్ స్క్రీన్, మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని అదే కలర్ దీనికి అప్లై చేస్తాం. ఓకే, క్లియర్? దెన్ ఇక్కడ మనకి అంటూ కలర్ చేంజెస్, ప్రీవియస్ ఏదైతే ఉందో అవి వచ్చేస్తాయి. కలర్ చేంజెస్ అంటూ కొట్టేస్తాయి. ఇక్కడ మనకి టెక్స్చర్ వద్దు అనుకుంటే యూజ్ టెక్స్చర్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేస్తే టెక్స్చర్ ఏముండదు, ఓన్లీ కలర్ మాత్రమే కనిపిస్తుంది. క్లియర్? దెన్ మళ్ళీ మనం ఎక్కడ ఉన్నాయో మెటీరియల్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఇంకా మెటీరియల్లో ఇన్డెప్త్ వెళ్తే మనకి డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. ఆఫ్సెట్, 6 inches or 9 inches. నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తున్నాను. పుష్ పుల్ ఒక 4 feet or 5 feet కాంపౌండ్ వల్ల ఇద్దాం అనుకుంటాం. ఓకే, దెన్ పుష్ పుల్ కంట్రోల్ షిఫ్ట్, పుష్ పుల్ కంట్రోల్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, పుష్ పుల్ ప్లస్ కంట్రోల్ సపరేట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, కనెక్షన్ కాకుండా సపరేట్గా ఇంకొక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. క్లియర్? నేను ఏం చేస్తానంటే ఇంకొక 2 feet ఇద్దాం అనుకుంటున్నాను. 1 feet 6 inches ఒక 2 feet ఇద్దాం. ఇలా నేను ఒక టోటల్ 6 కాదు తీసుకుంది, 9 కదా, 4 4 4 inches ఇచ్చేస్తున్నాను. లైక్ ఫెన్సింగ్ లాగా ఇవ్వాలన్నా కూడా మనం ఫెన్సింగ్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి మెటీరియల్, సెలెక్ట్, ల్యాండ్స్కేపింగ్, ఫెన్సింగ్, వెజిటేషన్. ఓకే, నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఇలా ఫెన్సింగ్ లా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫెన్సింగ్ ఆ ఫెన్సింగ్లోనే మనకి డిఫరెంట్ ఉంటాయి.
ఓకే. దెన్ కింద మనకి వుడ్ ఫెన్సింగ్ లాగా ఇవ్వాలనుకుంటే వుడ్ ఫెన్సింగ్ లాగా ఇవ్వచ్చు. ఓకే. స్టీల్ ఫెన్సింగ్ లాగా కావాలంటే ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. గ్రాస్ లాగా కూడా ఇవ్వచ్చు. రెక్టాంగిల్ మనం ల్యాండ్స్కేపింగ్ అప్పుడు ఇలా గ్రాస్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. మనకి పార్క్స్లో యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే టైప్స్ స్టోన్స్ లాగా చూపించాలనుకున్నప్పుడు, దెన్ ఒక చిన్న 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 మొక్కల్లాగా, పార్కింగ్ టైల్స్ లాగా. ఓకే. పార్కింగ్ టైల్స్ చూపించాలనుకుంటే పార్కింగ్ టైల్స్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. దెన్ రూఫ్ రూఫ్ కూడా మనం ఎగ్జాక్ట్గా నేను ఒక ఇక్కడ నుంచి సెంటర్లో వేద్దాం ఒక లైన్. ఇలా ఇచ్చేసిన తర్వాత రొటేటెడ్ రెక్టాంగిల్, ఇలాంటివి మనం యూజ్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్గా రూఫింగ్కి సంబంధించిన మెటీరియల్ ఉంటాయి. రూఫింగ్ మనకి ఓల్డెన్ డేస్లో ఉంటాయి కదా మెటీరియల్స్, ఆ మెటీరియల్ మొత్తం ఉంటాయి. ఓకే. ఇవి ఎప్పుడు నార్మల్గా ఇలాంటి స్లాబ్స్ మనం యూజ్ చేయట్లేదు, బట్ మీకు ఈ మెటీరియల్ క్లియర్గా చూపించడం కోసం అది ప్లేస్ చేశాను. ఓకే. నార్మల్గా స్లాబ్ వచ్చేసి రొటేటెడ్ రెక్టాంగిల్తో సేమ్ ఇందాక ఫ్లోర్ ఎలా చేసామో అలానే చేస్తాం. 6 inches push pull, make a groove. Okay. Walls, doors, windows, floor, slab. Then 3D warehouse నుంచి కాంపోనెంట్స్ ఎలా ప్లేస్ చేసుకుంటామో చూద్దాం. ఓకే. డిలీట్. దెన్ ఏదో ఒక వెబ్ బ్రౌజర్ గూగుల్ ఏదో ఒక వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి అయింది కదా 3D warehouse. 3D warehouse సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి ఏ కాంపోనెంట్ కావాలంటే ఆ కాంపోనెంట్ సెర్చ్ చేసుకోవడమే, బట్ ఫస్ట్ మీరు సైన్ ఇన్ అవ్వాలి. ఓకే. నేను కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేస్తున్నాను.
ఏదో మెయిల్ ఐడి ఇచ్చిన ఓకే కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేసేయమంటారు. కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేసేయమంటారు. పిన్ వచ్చింది చూడండి, మెయిల్కి పిన్ వస్తుంది. ఆ? అదే మెయిల్కి పిన్ వస్తుంది. పిన్ మీ మెయిల్ కదా. ఓకే సార్ మెయిల్ చెప్పండి ఒకసారి రండి టైప్ చేయండి. ఒక నిమిషం. Does not existing. ఇప్పుడు నాకు అది క్రియేట్ ఐడి కదా సార్, ఇప్పుడు నేను న్యూ యూజర్ కదా, ఇది ఆల్రెడీ యూజర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అవసరం లేదు. ఓకే క్రియేట్ చేయండి. ఫస్ట్ నేమ్